కానీ అమ్మాయికి బ్యాడ్ నేమ్ చేశారు అనేది మాకు అనిపిస్తుంది. ఒక ఆడపిల్లగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ అమ్మాయి కేసుకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందనే ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి మీద అనవసరంగా ఇప్పుడు ఇంత క్రియేట్ చేసి ఇంతమంది మనం ఎంతమంది పోటీ చేసి ఏం లాభం? డబ్బులు తీసుకొని అదేదో డబ్బులు తీసుకోకుండా సైలెంట్ గా సరే నా అమ్మాయి ఎట్లయినా రాదు, ఆమెకు చేసుకోవాల్సిన బాధ్యత, అది పెళ్ళైనా సావైనా ఏదైనా నా బిడ్డ, నా కడుపులో బిడ్డ, నేను కన్నా బిడ్డ కాబట్టి నేను చేసుకుంటా. ఒకవేళ నిజంగా వాళ్ళు చంపితే వాళ్ళ సావు వాళ్ళే చస్తారు, లేదా ఏదో ఒకటి జరుగుతుంది. అవునా, కర్మ ఇస్ బ్యాక్ అని అనుకుంటాం కదా, అది వాళ్ళకి జరుగుతుంది అని వదిలేసి ఉండుంటే అయిపోయేది. కానీ డబ్బులు తీసుకొని అనవసరంగా ఇప్పుడు ఆ అమ్మాయిని అమ్మేసినట్టేనా, శవాన్ని నమ్ముకున్నట్టేనా? ఇప్పుడు అంటే ఇవన్నీ ఊహగానాలు. అసలు డబ్బులు ఇచ్చారా, ముట్టినాయా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, వీళ్ళకి అసలు అట్లాంటి కూడా న్యాయం జరుగుతుందా జరగదా అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఓకే, 50,000 సంథింగ్ ఏదో ముట్టలేదు అనేది కూడా ఒకటి వచ్చింది. 50,000 వీళ్ళు డబ్బులు తీసుకోలేదు, ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ దగ్గరనే ఉన్నాయని చెప్పి. అంటే ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ కలిసి శవాన్ని నమ్ముకొని తిన్నట్టేనా? ఇప్పుడు అంతే, ఇప్పుడు అంతే కదా. మరి ఇటోడు డీల్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, అంటే వాస్తవంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇంత స్థాయికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇంతమంది లక్షల మంది అభిమానులు కూడగట్టుకున్నటువంటి ఆ శృతి చెల్లెమ్మకే నిజమైన నివాళులు అర్పించలేకపోతున్నాం, ఆ మిస్టర్ని మనం బయట పెట్టలేకపోతున్నాం. అంటే దీనికి ప్రధాన కారకులు ఎవరు? అరే ఇది ఇవాళ శృతి చావుకి ఇట్లా మనం న్యాయం చేయకపోతే మన గ్రామానికి వస్తుంది, మన గ్రామానికే చెడ్డ పేరు వస్తుంది, లేకపోతే మన లీడర్షిప్కే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు దాన్ని డీల్ చేసినటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల చనిపోతే ఇదే డీల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. అంటే నేను అదే చెప్తున్నా మేడం, పేదోని మరణానికైనా పేద కుటుంబాల జీవితాలకైనా ఈ సమాజంలో చావుకైనా విలువ ఉండదు, బ్రతుకున్న విలువ ఉండదు. సో అందుకే రేపటి భవిష్యత్తులో ఆడపిల్లలు. కానీ అన్న మనం మాట్లాడుకుంటే పేదోడి దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మనం నియ్యతుకుంటాం. అవునా, ఏదేమైపోయినా ఎట్లేమైపోయినా మన క్యారెక్టర్ అనేది మారదు. అవునా, కానీ ఇటు సైడ్ నుండి చూసుకుంటే వాళ్ళు బిడ్డను కోల్పోయారు, చాలా పెద్ద లోటు, అది లైఫ్ లో మళ్ళీ తిరిగి తీసుకురాలేం దాన్ని. అవునా, ఇలాంటి సమయంలో అంటే ఇప్పుడు ఇది పుకారా లేదంటే తీసుకున్నారా, డీల్ అయితే జరిగింది అనేది అయితే క్లియర్ గా ఓపెన్ గా అందరికి అర్థమవుతుంది అది. కానీ ఆయన ఎందుకు మనసు మార్చుకోవడం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ దాని మీద సంపాదించుకొని ఏం చేస్తాడన్న, ఏం కూడబెడతాడు? ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మన ఆవేశం, మన ఆవేదన అంతా అరే ఇట్లా ఒక డబ్బుకే అమ్ముడు పోయిన అనేది మన వాదన, సొసైటీ వాదన కూడా, మన బాధ కూడా. కానీ అక్కడ ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, మేబీ ఊర్లో నుండి వాళ్ళ అంత లేదు, కానీ వాళ్ళని దాటుకొని వచ్చి యుద్ధం చేసే కెపాసిటీ లేదు. ఇప్పుడు మీరైనా నేనైనా సమ్ టైం మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం, సమ్ టైం వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం, రెగ్యులర్ సపోర్ట్ చేయలేము కదా అనేది వాళ్ళు మోటివేషన్ చేశారు. కానీ నేను అది కూడా చెప్పిన, ఒకసారి మీరు కేసు ఫైల్ అయితే ఆటోమేటిక్ గా మీరు చెప్పింది మీరు నడిచిందే చెల్లుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. సో శృతి ఆత్మకు తగిన శాంతి చేకూరుతుంది. సో మీరు కూడా సమాజంలో తల్లిదండ్రులు, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా మీరు కూడా ఆ ప్రాణం పోయినా సరే కానీ ఆ ప్రాణానికి ఒక అసలు ఎట్లా చనిపోయింది అనే మిస్టరీ కోసం వాళ్ళు పోరాటం చేసిర్రు అనేది మీకు కూడా ఉంటుంది. సో మీరు ఇప్పుడు మార్గ మధ్యలో ఆగితే ఎక్కడ కాకుండా అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. కానీ ఆ రోజు నేను అదే చెప్తున్నా కదా, సరే అంటున్నారు. సరే మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన రేపు వస్తాడా, రేపు వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారా? ఇవాళ మీడియా వ్యూవర్షిప్ కోసం మీడియాలో వచ్చారు, నాన్న తమ్నెల్ పెట్టుకున్నారు, చేసిరిపోయారు. మళ్ళీ రేపు నీ ప్రాబ్లం ఉంది, మీరు మీడియా వస్తుందా? రేపు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారా అని అక్కడ ఉన్నటువంటి లీడర్లు, నాయకులు, అదే మీడియా ఛానల్స్ అన్న ఆ పిల్లలు ఇద్దరిని కూడా పిలిచి ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ చేసింది. నేను ఏమంటున్నా, అక్కడ ఉండే పెద్ద మనుషులు వీళ్ళను అట్లా గుచ్చి క్వశ్చన్ చేసి వాళ్ళను మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆ పేరెంట్స్ ఏం చేస్తారు చెప్పండి పరిస్థితి. అందుకే చెప్తున్నా, ఇవాళ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి గోల్స్ ఎన్నో, విజన్ ఎన్నో, లక్ష్యం కోసం ఏదో సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆడపిల్లలకు ఈ శృతి చావు అనేది, శృతి మరణం అనేది చాలా మంది పేరెంట్స్ లో కూడా ఒక భయాన్ని రేపెత్తించింది. వద్దు, ఆ ఫీల్డ్కి వద్దు, అట్లా అవుతొద్దు అనేటువంటి పరిస్థితుల్ని
ఇప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎన్నో గోల్స్ పెట్టుకొని ఏదో సాధించాలనేటువంటి చాలా మంది చెల్లెళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఇంకా రానివ్వట్లేదు. అంటే ఈ కల్చరల్ ఫీల్డ్ కూడా చాలా మందికి నేను ఒక 3-4 మెంబర్స్ ఆ చెల్లెళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వద్దునన్నా ఇక ఇది ఉన్నా కానీ ఇట్లా అద్దు అట్లా పరిస్థితి అంతా ఉన్నది కాబట్టి తను చదువుకుంటది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తెలియకుండానే ఈ శృతి చెల్లెమ్మ మరణానికి ఆ చెల్లెమ్మ లైఫ్ కెరియర్ కి సంబంధం లేదు, కానీ అక్కడ కట్టుకట్టబడ్డా. కానీ ఇదే శృతి చెల్లెమ్మ కోసం నిజాయితీగా పోరాటం చేసిన వాడు ప్రజా సంఘాలు లేకపోతే ఇంకా ఇది ఎప్పుడైతే ఇంకా పబ్లిక్ ఇష్యూ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ప్రజా ఇష్యూ అయి ప్రజల నుంచి సపోర్ట్ కూడా కట్టుకున్నప్పుడు 100% వాళ్ళకు కూడా 100% భరోసా కలుగుతుండే, న్యాయం చేకూరుతుండే అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉండే. కానీ Day 1 చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ 3 days కంటిన్యూగా దీని గురించి మాట్లాడుకోవడం కానీ, స్టేటస్లు పెట్టడం కానీ, లేదంటే అందరూ బాధపడడం కానీ జరిగింది. అదే టైంలో మనకు సినిమాకి సంబంధించిన ఒక ఇష్యూ కూడా సేమ్ ఇలానే అవుతుంది. సో దాని వల్ల ఏమన్నా ఈ ఇష్యూ బయటికి రావడం ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటారా? ఎఫెక్ట్ అయింది, చాలా ఓకే ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ రేవతి గారు తుక్కిసలాటలో అల్లు అర్జున్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అదే నడిచింది. అవును, కాబట్టి ఈ చెల్లెమ్మ అనేది బయటకు రాలేదు. ఆ సిచ్యువేషన్ గిట్లా లేకపోతే శృతి చెల్లెమ్మ మరణం మీద గిట్ల ఉంటే ఇవాళ టెక్నాలజీ శాటిలైట్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఆ గజ్వేల్ పీర్లపల్లె గజ్వేల్ నుంచి పడితే ఆ నిజామాబాద్ తిమ్మాపూర్ దాకా ఒక జాతర జరిగినట్టున్నప్పుడు ఏమైతుందంటే ఆ తల్లిదండ్రులకు కానీ ఆ లీడర్స్ కానీ ఒక తల్లిదండ్రులకు ఒక భరోసా వస్తుండే, లీడర్లకు ఒక భయం ఉంటుండే. అవును, అరే ఇది మీడియా ఇష్యూకి వెళ్ళిపోయింది, సో దీంట్లో మనం ఏ కన్విన్స్ చేసినా మనం చెడ్డోళ్ళం అవుతాం, రేపు టంగాల మనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక భయానికి లోన్ అయిపోయేవారు. అలా అని చెప్పేసి ఆ చెల్లెకి కూడా ఒక ఫోక్ సింగర్ కదా, కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టుకున్నటువంటి సింగర్స్ ఆమెకు సంతాపం తెలిపారు, కానీ మోర్ దెన్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది కూడా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నా క్వశ్చన్ అదే ఉండే. ఎందుకంటే నార్మల్ గా మనం సినిమా రంగంలో చూసుకుంటే ఎవరో ఒక పెద్ద హీరో లేదా ఒక హీరోయిన్ లేదా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ చనిపోతే ఎవడో సంబంధం లేని మారుమూల గ్రామంలో ఉన్న ఆ వ్యక్తులే ఫోటోలని స్టేటస్లని బాధపడ్డామని వాళ్ళ ఫోటోలకి పాలాభిషేకాలని చాలా చేస్తూ ఉంటాం. ఈ అమ్మాయికి చాలా నేమ్ వచ్చింది. అఫ్ కోర్స్ అందరికీ తెలియ మనమనే మనిషి అందరికీ తెలియాలన్న రూల్ లేదు, కానీ ఫోక్ ఇండస్ట్రీ అంటే మీ ఇండస్ట్రీలోనే ఫోక్ ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. అరే మన దానిలో ఒక చెయ్యి పోయిందే, ఒక కొత్త టాలెంట్ ఆగిపోయింది అని అట్లీస్ట్ ఒక్కరు కూడా బయటకు వచ్చి పెద్దవాళ్ళు సింగర్స్, అది ఆడవాళ్ళు అయి ఉండొచ్చు మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఒక ఆడపిల్ల అన్యాయంగా చనిపోయింది అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి పలకరించొద్దాము. పోనీ మీకు అంత టైం లేదు, ఒక వీడియో పెట్టి అరే ఇలా జరిగి ఉండకూడదు, ఫైట్ చేద్దాము, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి మీరు బయటకు రండి, ధైర్యం చెయ్యండి అని చెప్పడము ఏది చేయలేదు. అంటే ఒక్క పాపం దాస లక్ష్మి గారు సింగర్, ఆ సింగర్ తను వచ్చింది, అక్కడ నుంచి రాంపూర్ సాయి అన్న టీం వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, ఆ రోజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేసారు. తప్ప శృతి మరణం పట్ల ఏ ఒక్క ఫోక్ సింగర్ కానీ, ఏ ఒక్క ఫోక్ లిరిక్ రైటర్ కానీ, ఇంకా టెక్నీషియన్ ఎనీబడి టెక్నీషియన్స్ ఎవ్వరు కూడా ఆమె విషయంలో ఒక్క పెదవి నుంచి ఒక మాట చెప్పలే. అది చాలా బాధాకరమైన విషయం. ఆమె బతికున్న నాళ్ళు చెప్పింది ఒకటే మాట, నేను మంగ్లీ అక్కలాగా అవ్వాలి. కనీసం ఆ విషయం తెలిసిన మంగ్లీ గారు కూడా తెలిసిందో తెలియలేదో తెలియదు, కానీ ఎవరు స్పందించలేరు. నేను అదే చెప్తున్నా కదా, పేదవాళ్ళలో ఉండేటువంటి జీవితాలు కొన్ని కొన్ని ఇంతే, వాళ్ళు తారాస్థాయికి పోయినప్పుడే గుర్తింపు వస్తుంది, సమాజం వాళ్ళ వైపు చూస్తుంది. ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే అన్న, రాను రాను ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత పిల్లలు అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉందో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్ లో పడితే వాళ్ళు అప్పుడే ఏదో ఒకటి చేసుకొని చనిపోతారన్న. ఎందుకు అంటే పేదోడిగా పుట్టడమే మన తప్పు, మనం ఇంతకు మించి బతకూడదు ఇంకా అని కొంతమంది పిల్లలు ఇంకా బయటికి రారు. సో అంటే అది ఇప్పుడు సమస్య ఎదుర్కోవాలి అనే పట్టుదల ఉన్నవారు సాధించగలుగుతారు, ఇక లేదు నాతో కాదు అనుకున్న వాళ్ళు అడ్జస్టింగ్ చేసుకోవాలి. ఇంత ధైర్యం ఉండి ఒక మగాడి కంటే ఎక్కువగా ధైర్యంతో బ్రతికిన అమ్మాయి ఏదో పిచ్చి కలలు పడుతున్నాయి, లేదంటే బంగారం కోసం ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసి అన్న, నేను అమ్మాయిని ఒక్కసారి కలిసా, ఒక్కసారి కలిసిన
ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే కలిసిన మాట్లాడినా. ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా బంగారం కోసం అత్త మామ ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తే బయటికి వచ్చి ధైర్యంగా సింగిల్ గా బతికే కెపాసిటీ ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి నాకు తెలిసినంత వరకు. లేదు ఇంకా వేరే రకాలుగా ఆమెకి మెంటల్ ప్రెషర్స్ ఉన్నాయి, పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి అన్న. ఏ అమ్మాయి అన్నా పిచ్చి కళలు పడితే చనిపోతుంది. సరే అది ఒక మొగోడైనా గానీ కళలు అందరికీ రావా అన్న? ఎంట పడుతున్నట్టో తరిమినట్టో లేకపోతే దేవుళ్ళు కనబడ్డమో దయ్యాలు కనబడ్డమో జరుగుతాయి, వాటి వల్ల చనిపోతామా అన్న? నేను అదే చెప్తున్నా, యాక్సిడెంట్లీ మర్డర్. చావును కాస్త ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ఇన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో ప్రాబ్లం అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా మీరు ఎట్లా చెప్పినా సరే అని చెప్పి 2 కుటుంబాలు వాళ్ళకి సరెండర్ అయిపోయినాయి. సో వాళ్ళు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయిపోయింది. కొంతమంది చనిపోయిన రోజే ఇంకా వేరే వాళ్ళు ఒక అబ్బాయి తనకి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్లాక్ మెయిల్ చేసిన మెసేజ్ వచ్చాయి అని చెప్పి ఒక అబ్బాయి కూడా మాట్లాడడం జరిగింది. తనకి ఇన్స్టాగ్రామ్ త్రూ గానీ కొన్నింటి త్రూ గానీ బెదిరింపులు జరిగినాయి అని చెప్పేసి బెదిరించేంత సీన్ ఎవరికి లేదు కానీ అది ఒక చిన్న పిక్ చూసిన నేను కూడా. అంటే ఇన్స్టాల్లో ఈమె మీద వల్గర్ గా పెట్టి నేను దయాగానికి చెప్పమంటావా అదే ఇది అని పెట్టిండు. పెడితే ఆ మెసేజ్ ఆ అబ్బాయికి పంపింది అమ్మాయి. వీడు ఎవడో నాకు ఇట్లా వల్గర్ గా మెసేజ్ పెడుతుండు, వీడి సంగతి ఏందో చూడు అని చెప్పి ఆ అబ్బాయికి పంపింది, స్క్రీన్ షాట్ పంపింది. సో మళ్ళీ ఆ అబ్బాయి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు అని చెప్పిండు. అంటే వీళ్ళు పెరడ్ సాంగ్స్ వాడినప్పుడు కూడా అనేకమైనటువంటి ట్రోల్స్, వల్గర్ కామెంట్స్, ఇది అది అని చెప్పి చాలా జరిగినాయి కదా. ఫోన్ కాల్ చేసిర్రు చాలా మంది. అంటే నేను ఇంటర్వ్యూ కింద కూడా అన్ని కమెంట్లు చదివినా అన్న. అన్ని కమెంట్స్ లలో మేజర్ ఒక కమెంట్ ఉంది, ఆ అమ్మాయి కాల్ లిస్ట్ కానీ లేదంటే ఆ అమ్మాయి ఫోన్ ని కానీ ట్రాక్ చేసి అన్ని బయటికి తీస్తే అన్ని నిజాలు బయటికి వచ్చేవి కదా. ఇప్పుడు మీరు నేను అంత పడేవాదంతా అదే. ఇప్పుడు లీగల్ గా వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ అనేది తన పని తను చేసుకుంటది. ఒకసారి అమ్మాయి ఫోను అబ్బాయి ఫోను కాల్ లిస్ట్ డాటా తీస్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటోమేటిక్ గా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఈ సమాజానికి అర్థమైపోయింది శృతి మరణం అంటే ఏంటిది అనేది. ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఇప్పుడు డిపార్ట్మెంట్ అప్రోచ్ కానీ డిపార్ట్మెంట్ అనడానికి కూడా మనకు లేదు కదా. ఈ పెద్ద మనుషులు దాన్ని డీల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ కి యాక్షన్ తీసుకోవడానికి అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. మీరు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ బుక్ చేసినప్పుడు కదా డిపార్ట్మెంట్ యాక్షన్ లోకి దిగుతుంది. మాకు మేమే ఉన్నాం అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయగలుగుతుంది? సో డిపార్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు కనీసం ఇప్పుడు మానవతావాదులు లేకపోతే హ్యూమన్ రైట్స్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే మహిళా సంఘం లాంటి వాళ్ళు ఇట్లా ఆడపిల్లల మీద అత్యాచారాల మీద ఇంకా గృహహింసల మీద నలుగుపోతున్నటువంటి ఆడపిల్లల మీద ఇలాంటి అనేకమంది కొన్ని సంఘాలు అవి ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకున్నా దాని గురించి డిపార్ట్మెంట్ ఏమైనా ఆలోచించవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.